So one of our trainee SAP end user. సో దగ్గర ఒక 5 months బ్యాక్ ట్రైనింగ్ చేసుకున్నారు SAP end user. సో R2R కింద జాబ్ వచ్చింది ఆయనకి SAP end user R2R. ఓకే, సో ఆఫ్లైన్లో మీకు ఉన్నారు ఆయన అవైలబిలిటీలో. సో సో మీకు ఆఫ్లైన్. సో నా వాయిస్ అందరూ క్లియర్గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్. సో ప్లీజ్ కన్ఫర్మ్. సార్ ఓకే ఓకే, సీ గైస్. సో వన్ ఆఫ్ అవర్ ట్రైనింగ్. ఓకే, ఒకసారి నేను మళ్ళా చూపిస్తాను. రైట్, సి వన్ ఆఫ్ అవర్ ట్రైనింగ్. మీకు ఆఫ్లైన్ స్టూడెంట్స్ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది, అందరూ చూడొచ్చు మీరు. ఓకే, సో అంతా కూడా జెన్యున్గా ఉంటుందండి మన దగ్గర. ఓకే, కిరణ్ మీది చెక్ చేసుకోండి, నా వాయిస్ బాగానే ఉంది. ఓకే, సో మన ట్రైనింగ్ స్టూడెంట్స్ కానీ ఆఫ్లైన్ స్టూడెంట్స్ కానీ మీరు అందరూ చూస్తున్నారు కదా. సో వన్ ఆఫ్ అవర్ ట్రైనింగ్. సో SAP ఎండ్ యూజర్లో 5 lakhs ప్యాకేజ్. ఎంతండి? 5 lakhs అంత 5.5 lakhs 5.2 lakhs. సో 5.2 lakhs శాలరీ అనేది కొట్టారండి. సో వన్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ SAP ఎండ్ యూజర్ R2Rలో. ఓకేనా, అది కూడా మంచి కంపెనీ, టాప్ మోస్ట్ కంపెనీ అసెంచరేనా కాగ్నిజెంట్. సో కాగ్నిజెంట్లో సో వన్ ఆఫ్ అవర్ ట్రైనింగ్. సో ఆఫ్లైన్లో ఉన్నారు ఈరోజు అండ్ మీతో కొన్ని విషయాలు ఆయన కూడా షేర్ చేసుకుంటారు బేసిక్గా. సో ఆల్మోస్ట్ సో 5.2 lakhs ప్యాకేజ్. సో కాగ్నిజెంట్ అంటే చాలా పెద్ద IT జైంట్ కంపెనీ. సో అందులో కొట్టడం అనేది కామన్ విషయమే కాదు. ఓకే, సో అది కూడా R2R ప్రొఫైల్లో జాబ్ కొట్టడం జరిగింది. సో హీస్ అవర్ ఆన్లైన్ ట్రైనింగ్. సో ఒకసారి మనం అతన్ని ఇన్వైట్ చేసి చెప్పాను కదా నేను ఆల్రెడీ. సో మన దగ్గర ఎవరైతే మరి సెలెక్షన్ అవుతారో సో వాళ్ళకి మన సైడ్ నుంచి గిఫ్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో కాబట్టి ఒకసారి చూసుకోండి మీరు కూడా. సో మీరు కూడా ఈ గిఫ్ట్ కావాలి అనుకుంటే జాబ్ కొట్టండి. ఓకే, మీరు కూడా చూసుకోండి. ఓకే, సో వన్ ఆఫ్ అవర్ ట్రైనింగ్, ఆన్లైన్ ట్రైనింగ్. సో 5.2 lakhs ప్యాకేజ్. సో 5.2 lakhs ప్యాకేజ్. సో కాబట్టి తొందరగా జాబ్ కొట్టాలి మీరు కూడా. సో ఇక్కడికి వచ్చి తీసుకోండి. సో క్లాస్ ప్లీజ్. ఓకే, సో ఇక్కడ సో చూడండి. సో మీకు కూడా గిఫ్ట్ కావాలా వద్దా? సో కావాలి, అది కూడా చాలా భారీ లెవెల్లో ఉంది. చూసుకోండి, భారీ లెవెల్ గిఫ్ట్. ఫస్ట్ జాబ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో మరి ఈరోజు మరి ఈయన మీకు సక్సెస్ స్టోరీస్ అనేది డైరెక్ట్గా లైవ్లో చెప్తారు మీకు. సో ఇదిగోండి తీసుకోండి ఫస్ట్. సో కొంచెం ఫ్రెండ్గా మనము. ఓకే రైట్, సి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, కొంచెం ఇక్కడికి వచ్చి మీరు చెప్పండి. ఓకేనా? సి గైస్, సో ఈయన మీతో కొన్ని రియల్ టైం విషయాలు మీతో షేర్ చేసుకుంటారు, ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి అనేది. సో R2Rలో సక్సెస్ అవ్వాలి అంటే బేసిక్గా ఓకే, సో R2Rలో సక్సెస్ అవ్వాలి అంటే బేసిక్గా సో మీరు ఏ ఏరియాస్ మీద బాగా ప్రిపేర్ అయ్యారు ఏంటి అనేది ఇక్కడ సో మా స్టూడెంట్స్తో షేర్ చేసుకోండి ఒకసారి కొంచెం. Hi all, I'm Pawan. Yeah, congratulations, bro. Yeah, thanks, bro. Thank you so much. కొంచెం గట్టిగా చెప్పండి. Congratulations. Yeah, thank you so much. సో యాక్చువల్లీ నాకు జాబ్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే సార్ చెప్పిన క్లాసే మెయిన్. సార్ చెప్పిన మాత్రం యాస్టీస్గా ఫాలో అయ్యాను అంతే. ఇంకా అందులో ఏమి ఎక్స్ట్రా అయితే ఏం చేయలేదు. ఆయన చెప్పింది ఎక్కువ హార్డ్ వర్క్ చేశాను, ఈరోజు వచ్చింది అంతే. ఓకే, వన్ వర్డ్ లో చెప్పండి. సో బేసిక్ గా మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారండి బేసిక్ గా R2Rలో? బ్యాలెన్స్ షీట్ పవన్ బ్యాలెన్స్ షీట్ రీకన్సిలేషన్ మీద క్వశ్చన్ పడిందా నీకు? పడ్డది కిరణ్. ఓకే, అంటే ఎలా అంటే ఇలా GL తో కంపేర్ చేసుకుంటూ సబ్ లెజర్ రిపోర్ట్ నేను ఇచ్చేస్తూ అని చెప్పావా? అంటే ఎలా అంటే దానికి ఆన్సర్ ఎలా ఇచ్చావు? అంటే నాది ప్రీవియస్ కంపెనీలో నేను చేశాను అనమాట. లక్కీగా నాకు దాని మీద వర్క్ మీద రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే ఓకే, కూడా కొంచెం నాకు ఇంకా కొంచెం ఇంకా ఇంప్రూవ్ అయ్యాను అనమాట. సో దాని మీద కన్స్ట్రక్షన్ మీద ప్రాసెస్ ఎలా చేసావు, ఏ టీ కోడ్స్ యూస్ చేసావు అని అడిగాడు అనమాట. ఓకే ఓకే.
అదే మన రుజ్యూమ్ లో ఏం పెడతాం దాని మీదే పట్టుకుంటాడు మాక్సిమం అన్ని. ఎక్కువగా నేను పెట్టిన రెజ్యూమ్స్ లో మాత్రమే అడిగారు, బయటవి అయితే ఏమి అడగరు. ఫిక్స్ రిజల్ట్స్ అన్ని అట్లా టచ్ చేసాడు ఏమన్నా? ఫిక్స్డ్ అసెస్మెంట్ నేను వర్క్ చేయలేదు, దాని మీద అసలు పెట్టలేదు కూడా. నేను యాక్చువల్స్ అండ్ డిఫరెన్స్ పెట్టాను అనమాట. సో దాని మీద ఎక్కువ క్వశ్చన్ పడ్డాయి. జనరల్ ఎంట్రీ బాగా ఎక్కువ అడిగారు సార్. ఓకే, జనరల్ అడిగారంట, జేవీస్ బాగా ఎక్కువ అడిగారు. జేవీస్ అడిగారు. సో టీ కోడ్స్ ఏమైనా అడిగినట్టు గుర్తుందా దీని మీద? జనరల్ ఎంట్రీ ఎలా ప్రిపేర్ చేస్తావు టీ కోడ్స్ చెప్పమన్నారు. తర్వాత రికన్సిలేషన్ టీ కోడ్స్ అడిగారు అనమాట. ఎక్రూవల్స్ పడుతున్నాయా? ఎక్రూవల్స్ మీద పడుతున్నాయా జేవీస్? టీ కోడ్స్ ఎక్కువ అడిగారు అనమాట. సో ఎక్రూవల్స్ మీద టీ కోడ్స్. ఓకే, సో మరి మీరు ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేశారు, అంత ప్యాకేజ్ రీచ్ అయ్యారా, లేకపోతే జనరల్ గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ వచ్చిందా? నేను ఎక్స్పెక్ట్ చేసిన కన్నా తక్కువ వచ్చింది సార్. ఎక్స్పెక్ట్ చేసిన తక్కువ వచ్చింది. ఓకే, సో R2R లో జాబ్కి వెళ్ళాలి అంటే మెయిన్ ఏ ఏరియాస్ మీద ప్రిపేర్ అవ్వాలి బాగా? ఎక్కువ రికన్సిలేషన్ సార్. రికన్సిలేషన్. సో చెప్పండి. జర్నల్ ఎంట్రీస్ కూడా బాగా ఎక్కువ అడుగుతున్నారు అనమాట. జర్నల్ ఎంట్రీస్. సో ఎస్ఏపిలో టీ కోడ్స్. ఓకే, సో ఎస్ఏపిలో టీ కోడ్స్ కన్ఫామ్ గా అడుగుతున్నారు, జర్నల్ ఎంట్రీస్ అడుగుతున్నారు. జర్నల్ ఎంట్రీస్ లేనిదే R2R లేదు, అవునా కదా? సో 100% R2R లేదు. రికన్సిలేషన్ అంటే బ్యాంక్ రికన్సిలేషన్ చెప్పండి, ఈబిఎస్. ఓకే, సో వెండర్ కస్టమర్ రికన్సిలేషన్ ఉంది, జిఎల్ రికన్సిలేషన్ ఉంది. ఏదైనా సరే రికన్సిలేషన్ అంటే పైవట్ టేబుల్స్, వీలుకప్స్ వేసుకోవడమే. సో మామూలుగా అయితే మీకు ప్రాసెస్. ఓకే, సో మరి ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్ కొట్టడం ఈజీయా కష్టమా? ఎన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే మీకు ఈ రోజు ఈ జాబ్ వచ్చింది? ఆల్మోస్ట్ నేనైతే 13-14 అటెంప్ట్ చేశాను సార్. సో ఆయన 13-14 అటెంప్ట్ చేసి ఆల్మోస్ట్ 6 months బ్యాక్ తీసుకున్నారు. 13-14 అటెంప్ట్ చేయడానికి రీజన్ ఏంటి అసలు? బాగా ప్రిపేర్ అయ్యారా, అవ్వలేదా? అన్ని అటెంప్ట్స్ ఎందుకు తీసుకున్నారు? అంటే నాకు టీ కోడ్స్ మీద కొంచెం గ్రిప్ తక్కువ అయింది సార్. సో గ్రిప్ తక్కువ అవడం వల్ల ఎక్కువ టీ కోడ్స్ మీద ఎక్కువ అడిగేవారు అనమాట. నేను ఎంత రెజ్యూమ్ ఎడిట్ చేసి తీసినా కూడా దాని మీద క్వశ్చన్ ఖచ్చితంగా ఒక ఇంటర్వ్యూలోనే పడ్డది. సో అది నాకు బాగా ఓకే పవన్, సేమ్ క్వశ్చన్ పవన్. అంటే ఇప్పుడు నీకు 13 ఇంట్రెస్ట్ పట్టినాయి కదా, అంటే ఆ మేజర్ గా 13 ఇంట్రెస్ట్ లో అంటే నీకు బేసిక్ గా టీ కోర్స్ దగ్గర స్టక్ అయ్యావా? అందుకనే టైం పట్టిందా? టీ కోర్స్ జర్నల్ ఎక్కువ స్టక్ అయ్యాను కదా. అచ్చా, ఓకే. జేవీఎస్ కి టీ కోర్స్ కి నువ్వు టైం తీసుకోవడం వల్ల ఇన్ని పట్టింది. అవును. కమ్యూనికేషన్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తున్నాం సార్. అది కూడా కొంచెం డల్ ఉంది. ఓకే, కమ్యూనికేషన్ కూడా ఇప్పుడు R2R కు కమ్యూనికేషన్ హెవీ ఉండాలనా, మేనేజర్ కమ్యూనికేషన్ సరిపోద్దా? అంటే ఎక్స్పీరియన్స్ మనకి మినిమం కమ్యూనికేషన్ మస్ట్ ఉండాలి. మినిమం కమ్యూనికేషన్ మస్ట్ గా ఉండాలి కమ్యూనికేషన్. ఓకే, సో మినిమం కమ్యూనికేషన్ మూలంగా తీసేసారా ఏమన్నా ఎటువంటి కేసులు అయినా? అంటే నాకు కమ్యూనికేషన్ లో పోలేదు సార్. నేనైతే టీ కోడ్స్ లో పాడాను సార్. సో టీ కోడ్స్ ని రికన్సిలేషన్ ఎక్కువ గ్రిప్ తక్కువడం వల్ల వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడిగేవారు సార్. నేను చెప్పలేకపోయాను అన్నమాట. ఓకే, లాస్ట్ గా అలాగా అప్డేట్ అవుతూ కొంచెం మీరు చెప్పిన క్లాస్ అన్ని కొంచెం మళ్ళీ నోట్స్ ఓన్ గా రాసుకోవడం ఎక్కువ చేశాను సార్. ఓకే, అది ప్లస్ పాయింట్ అయింది సార్. తర్వాత లక్కీగా నిన్న సెలెక్షన్ అయింది సార్. నిన్న సెలెక్షన్ అయ్యారు. ఎస్ఎంఈ కింద వచ్చింది సార్. ఎస్ఎంఈ, ఓ మై గాడ్. సి ఎస్ఎంఈ అంటే ఏంటి? సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. ఓకే, ఎస్ఎంఈ కింద సెలెక్షన్ అయ్యారు, బట్ శాలరీ తక్కువే. ఎస్ఎంఈ అంటే మినిమం 7 lakhs ఉంటుంది కన్ఫర్మ్ గా. ఎస్ఎంఈ అంటే మినిమం 7 lakhs కన్ఫర్మ్, 6 to 7 lakhs కన్ఫర్మ్ అవుతుంది. అది కూడా మీరు చేసేది కాగ్నిజెంట్ అంటున్నారు కాబట్టి. ఓకే, సో మన ట్రైనింగ్ సెషన్స్ మీకు ఎలా ఉపయోగపడతాయి R2R ప్రాసెస్ సంబంధించి? నాకైతే చాలా చాలా యూస్ఫుల్ గా ఉపయోగపడుతుంది. ప్రతిదీ ఓన్ గా నోట్స్ రాసుకున్నాం అనమాట ఎక్కువ. అది ప్లస్ పాయింట్ అన్నమాట. సో మీరు కన్సల్టెంట్ ట్రైనింగ్ తీసుకున్నారా లేకపోతే తీసుకుంటారా? సో బేసిక్ గా ఏంటి? కన్సల్టెంట్ కూడా ట్రైనింగ్ తీసుకుంటాను సార్. ఓకే, సో కన్సల్టెంట్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాను. సో ఈ రోజు స్పెసిఫిక్ గా మీకు జాబ్ వచ్చింది అని నాకు వచ్చి ఇన్ఫార్మ్ చేశారు బేసిక్ గా. సో అంతకు ముందు ఎవరికైనా చెప్పారా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకెవరికైనా? యాక్చువల్లీ ఇప్పుడు నాకు రిలీజ్ అయింది సార్. ఇప్పుడు రిలీజ్ ఒక 10 minutes బ్యాక్ రిలీజ్ అయింది. ఓకే, మీకే ఫస్ట్ చెప్పాను సార్. ఓకే, సో సి గైస్, సో మన ఇన్స్టిట్యూషన్ నుంచి R2R, సో R2R లో ఈ అబ్బాయి సెలెక్ట్ అయినట్టు మన ఇన్స్టిట్యూషన్ నుంచి పంపిస్తున్నాము. ఓకే, సో మీలో ఎవరు సెలెక్షన్ అయినా సరే ఇది తీసుకోవాల్సిందే. వచ్చి ఇన్స్టిట్యూషన్కి వచ్చి మీ సక్సెస్ స్టోరీస్ ని షేర్ చేసుకొని తీసుకోండి. మీరు తొందరగా మీరు R2R మొదలెడితే నాకు కూడా ఈగర్లీ వెయిటింగ్ సార్ టు పుట్ ఎఫర్ట్స్. R2R కాదు, OTC ఇంకా తొందరగా జాబ్స్ వస్తాయి మీకు. ఓకే,
బట్ ఏంటంటే ఈ అబ్బాయి చాలా టైం తీసుకున్నాడు. ఆల్మోస్ట్ 12-13 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితేనే అతను సెలెక్షన్ అయ్యా అని చెప్పారు. సో మరి టీ కోర్స్లో ఎక్కువ ల్యాగ్ వచ్చింది అంటున్నారు. టీ కోర్స్ సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అలాగే సో జర్నల్ ఎంట్రీస్ సరిగ్గా ప్రిపేర్ అయిపోలేదు. ఓకే, సో రికన్సిలేషన్ ప్రాసెస్ కూడా సరిగ్గా చెప్పలేకపోవడం మూలంగా సో మనకి 12-13 ఇంటర్వ్యూస్ అనేది వచ్చింది. సో నేను ఆల్రెడీ చెప్తున్నాను. సో మనం ఎలా చెప్తే మీరు అలా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి అండ్ వెళ్ళేటప్పుడు మాక్ టెస్ట్లు ఇవ్వండి. ఓకేనా? సో మాక్ టెస్ట్లు ఇస్తే కంపల్సరీగా మీరు సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అక్కడే మనం ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది తెలిసిపోతుంది. కాబట్టి సో మాక్ టెస్ట్ ఇచ్చినట్లయితే మనం చేసే ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి అనేది తెలిసిపోతుంది. చాలా మంది కమ్యూనికేషన్ వీక్ ఉంది, అది కూడా మనం సో కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఈ మాక్ టెస్ట్లతో. సో కాబట్టి సో R2R లో జాబ్ కొట్టారు, అది కూడా కాగ్నిజెంట్ లాంటి పెద్ద కంపెనీస్ లో జాబ్ రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మన ఇన్స్టిట్యూషన్ నుంచి సో ఎవరు కొట్టినా సరే జాబ్ కొట్టినా సో టోకెన్ ఆఫ్ గిఫ్ట్ కింద సింబల్ కింద మనం ఈ కప్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, సో ఇంతకు ముందు లోగో మంది వేరేది ఉండేది, బట్ లోగో తీసేసాం. సో ఇది మన ఇన్స్టిట్యూషన్ నుంచి. మీ పేరేంటి? సో పవన్ కుమార్ గారు జాబ్ కొట్టారు. సో థ్యాంక్ యూ ఆల్. సో మీరు ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి జాబ్ కొట్టినందుకు అండ్ మన ఇన్స్టిట్యూషన్ ని సక్సెస్ లో తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ గైస్, సో ఇదేమి అన్ని జెన్యున్ గా ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కటి జెన్యున్ గా ఉంటుంది. ఓకే, సో ఆఫ్లైన్ స్టూడెంట్స్ ని కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఎక్కడో ఫేక్ వాళ్ళు ఏంటంటే సో జాబ్స్ వచ్చేసినాయి అని చెప్పేసి ఏదో కాల్లో రికార్డ్ వీడియోస్ ని డౌన్లోడ్ చేసేసి సో జాబ్ వచ్చిందని ఎవడో అంటాడు. అది అసలు ఇతని దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకోడు. సో వాడు వీడియో రికార్డ్ చేసేసి ఆడియో రికార్డ్ చేసి మాకు జాబ్ వచ్చేసింది 5 లక్షలు వచ్చిన ప్రూఫ్లు ఉండవు, ఏముండవు. సో అలాంటి ఫేక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్లైన్లో యూట్యూబ్లో ఎక్కువైపోయినాయి. సో వాటిని బిలీవ్ చేయకండి. సో మన దగ్గర ప్రూఫ్లతో సహా ప్రతిదీ కూడా స్టూడెంట్స్ ఎవరు ఏంటి అనేది ప్రతిదీ కూడా ఉంటుంది డీటెయిల్స్. సో కాబట్టి సో ఈ అబ్బాయి మళ్ళీ కన్సల్టెంట్ ట్రైనింగ్ తీసుకోవడానికి రెడీగా అయ్యారు. ఓకే, వన్స్ మీకు కూడా ఎండ్ యూజర్ లో సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ కన్సల్టెంట్ ట్రైనింగ్ తీసుకోండి. సో ఎవరైతే ఆల్రెడీ కన్సల్టెంట్ ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఓకే, సో వాళ్ళు ఆల్రెడీ సో SAP ఎండ్ యూజర్ కి వెళదాము అనుకుంటే ఓకే, వెల్ అండ్ గుడ్. ఓకే, సో మనకి సో ఆప్షన్స్ కూడా ఇచ్చినాం మనం. సో కాబట్టి మీరు సో R2R అయినా P2P అయినా OTC అయినా ఈజీగా జాబ్ కొట్టొచ్చేయండి. సో అన్ని అబ్బాయి ఎక్కువ టైం తీసుకున్నాడు. సో 5 to 6 months నుంచి అబ్బాయి ట్రై చేస్తున్నాడు. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అబ్జర్వ్ చేసింది కమ్యూనికేషన్ వీక్ ఉందన్నది అనిపిస్తుంది నాకు క్లియర్ కట్గా. సో అండ్ టెన్షన్ పడుతున్నాడు ఎక్కువ. సో ఆ టెన్షన్ అండ్ కమ్యూనికేషన్ మూలంగానే కొంచెం అతను అనుకున్నది సరైన వేలో డైరెక్ట్ చేయలేకపోవడం మూలంగా మనకి అన్ని ఇంటర్వ్యూస్ టైం పట్టింది. కానీ మీరు ఎవరు కూడా అంత టైం తీసుకోవద్దు. ఓకే, తొందరగా ఈజీగా జాబ్ కొట్టండి. ఓకే, సో ఈ విషయం ఏమి కాదు, ఈజీగా జాబ్ కొట్టొచ్చు. SAP ఎండ్ యూజర్ జాబ్ అంటే సింపుల్ అని ముందే చెప్తున్నాను నేను. ఈజీగా జాబ్ కొట్టొచ్చు. జర్నల్ ఎంట్రీస్, టీ కోడ్స్, ప్రాసెస్, సో దట్ సఫిషియంట్. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ ఆల్, సీ యూ. సో మరి సో ఈరోజు మనకి సో బేసిక్గా మరి సక్సెస్ స్టోరీ ఇది. అండ్ నెక్స్ట్ సక్సెస్ స్టోరీ ఎవరిది అన్నది మనం చూద్దాం. అండ్ తొందరగా మీరు జాబ్ కొట్టాలి అండ్ అట్ ది సేమ్ టైం సో మీ సక్సెస్ స్టోరీస్ని షేర్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఓకే, సో SAP ఎండ్ యూజర్ సంబంధించి మనకి ఇంకా ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రీవియస్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ అటెండ్ అవుతున్నారు. సో అట్ ఎనీ మూమెంట్ వాళ్ళకు కూడా ఒక ఇద్దరికి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు నేను చాలాసార్లు చెప్పాను అటెండ్ అవ్వండి అని చెప్తే ఎవరు అటెండ్ అవ్వట్లేదు, మార్క్ టెస్ట్లు ఇవ్వట్లేదు. ఓకే, సో మార్క్ టెస్ట్లు ఇవ్వకుండా అటెండ్ అవ్వకపోతే నేనేం చేయలేను. ఓకే, సో అండ్ సో ఆల్రెడీ ఫస్ట్ కాడి నుంచి వింటున్న వాళ్ళు ఇంకా వింటూనే ఉంటున్నారు, కానీ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నాం. సో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితేనే మనకు తెలుస్తుంది మన ప్రతిభ ఏంటి, ఎక్కడ తప్పులు చేస్తున్నాం, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఏం నేర్చుకోవాలి అన్నది. ఒక 2-3 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే జాబ్ కన్ఫర్మ్గా వస్తుంది. ఒక 2-3 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే జాబ్ కన్ఫర్మ్గా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇంటర్వ్యూలో గ్యారంటీగా చెప్పలేదు, ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ సరదాగా కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు, చెప్పా కదా నేను. సో కాబట్టి సో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే మనలో ఏం మిస్టేక్స్ ఉన్నాయి అన్నది బయటపడుతుంది. సో OTC నేను చెప్పిన ఒక 15 క్లాసులు అంతా అంత మించి ఎక్కువ, అసలు 15 క్లాసులు నేను చెప్పిన తర్వాత వెంటనే వెళ్ళిపోండి, జాబ్కి వెళ్ళిపోండి. ఓకేనా, ట్రై చేయండి. వెళ్ళిపోండి అంటే మాత్రం వినండి, క్లాసెస్ వినండి, నేనేం వినొద్దని చెప్పట్లేదు, ట్రై చేయమంటున్నాను. తొందరగా జాబ్ వస్తుంది OTCలో అయితే. సో
సో ఓటీసీలో మనకి బెంగళూరులో కొన్ని రిఫరల్స్ ఉన్నాయి. సో ఆ రిఫరల్స్ మళ్ళీ రేపొద్దున ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, 15 రోజులు, ఇంకా 20 రోజులు టైం ఉంది. ఎప్పుడు ఇచ్చింది అప్పుడు ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోవటమే. ఓకేనా? కమ్యూనికేషన్ ఎవరికైతే బాగుందో వాళ్ళు వెళ్ళిపోవచ్చు జాబ్స్కి. కమ్యూనికేషన్ వీక్ అంటే మరి చెప్పాల్సిందే. మరి రోజు చెప్పే క్లాసులు ఇంగ్లీష్లో మాట్లాడితే జాబ్ కన్ఫర్మ్. అవునా కదా? సో గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? రైట్. ఓకే కిరణ్, మీరు ఆఫ్లైన్ కదా, ఆన్లైన్లో వింటున్నారు మీరు? లేదు, ఆఫ్లైన్ సార్. నేను అనుకోకుండా ఆన్లైన్కి వచ్చాను, ఆఫ్లైన్ వస్తాను, మండి నుంచి వచ్చేస్తాను. నో ఇష్యూస్. Monday. ఆఫ్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, Yeah. ఆల్ రైట్, థ్యాంక్ యూ.